కర్నూలు జిల్లా వెల్దుర్తి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ లుక్ సర్ ఆధ్వర్యంలో జ్ఞానజ్యోతి ట్రైనింగు క్లాసులు నిర్వహించబడ్డాయి. న్యూట్రిషన్, హెల్త్ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అంగన్వాడీ కార్యకర్తలు మరియు తల్లిదండ్రుల బాధ్యత గురించి వివరంగా చెప్పడం జరిగినది. అలాగే 0 నుండి 6 సంవత్సరాలు లోపల పిల్లల ఎదుగుదల అత్యంత కీలక సమయం గురించి ఈ వయసులో 85% మెదడు అభివృద్ధి చెందుతుంది. గర్భధారణ సమయం నుండి పిల్లల శారీరక మానసిక మేధో సామర్థ్యాలను జీవన పునాది. పిల్లల భవిష్యత్తు, పోషణ అంటే ఏమిటి? సమతుల ఆహారము, ప్రతిరోజు 5 నుంచి 7 రకాల ఆహార ఎంపికలను ప్రోత్సహించడం, దీనిలో తృణధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు మరియు కాలానుగుణంగా వచ్చే పండ్లను తీసుకోమని చెప్పడం జరిగినది. కూల్ డ్రింక్స్ అలాగే ప్యాకింగ్ ఉన్న కురుకురేల లేసులు, చాక్లెట్స్ ఇవన్నీ పిల్లల ఎదుగుదలను అడ్డుకుని పిల్లలకు హానికరంగా దారితీస్తాయని చెప్పడం జరిగినది. రక్తహీనత రాకుండగా IFA సిరప్ పిల్లలకు ఇవ్వాలని, పిల్లలలో చురుకుదనం వస్తుంది అనే విషయాన్ని, అలాగే విటమిన్ A కంటి చూపును కాపాడుతుంది అని, నులిపురుగులు నివారణ మాత్రలు కడుపులో నులిపురుగులను చంపి పిల్లలు తిన్న ఆహారము శరీరానికి పూర్తిగా వంట పట్టేలా చేస్తాయి. పిల్లల బలమైన పునాది, ఉజ్వల భవిష్యత్తు, పోషణ, పరిశుభ్రత మరియు అంగన్వాడీ టీచరు తల్లిదండ్రుల భాగస్వామ్యము, ఆరోగ్యవంతమైన పౌరులుగా పిల్లలను తీర్చిదిద్దడానికి ఆరోగ్యకరమైన ఇంటి వాతావరణం, అంగన్వాడీ సేవలు పిల్లల అత్యుత్తమ ఎదుగుదలను కాపాడుతుంది. సూపర్వైజర్స్ పద్మావతి, సరస్వతి, శ్రీదేవి, DRP శివప్రసాద్, వెంకటరమణ, టీచర్స్ అంగన్వాడీ టీచర్లకు ట్రైనింగు ఇవ్వడం జరిగినది. కరెక్ట్ పొజిషన్ లో జరుగుతుంది ఒక ఆస్కారం. అలా లేనప్పుడు మీ సెకండ్ బొమ్మ చూడండి, ఫీడింగ్ ఇచ్చే తల్లి ఎవరితో మాట్లాడుతుంటుంది, చేసుకుంటుంటది, కానీ బిడ్డను పట్టించుకుంటుందా? కానీ బిడ్డ పాలు తాగుతుంది అనే భ్రమలో ఉంటది. బట్ బిడ్డ పాలు తాగుతుందా లేదా అనేది ఎవరికి తెలుసు? తల్లికి తెలుసు. అందుకే నిప్పుల్ని బిడ్డకు బిడ్డకు అందించి పాలు తాగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా వాడు సెట్టింగ్ చేస్తాడు. ఆ శబ్దం వస్తుందంటే తాగుతున్నాడు అనేది మనకు అర్థమైంది. ఈ కరెక్ట్ పొజిషన్ ఇస్తే వాడు సమతుల్య ఆహారం ఇస్తే లోపపోషణ ఉంటాడా? లో బర్త్ వెయిట్ పిల్లవాడు పుడతాడా? వాడు సరైన పద్ధతులలో మనం పాలిస్తూ అనుబంధ పోషకాహారం ఇస్తే గురి అవుతాడా? అండర్ వెయిట్ కి వస్తాడా? వ్యాస్టింగ్ కి వస్తాడా? స్టంటింగ్ కి వస్తాడా? సరైన సమతుల్యం అందిస్తే వయసుకు తగ్గట్టు ఎత్తుంటాడు. ముఖ్య సబ్జెక్టు న్యూట్రిషన్ అంటే మన సబ్జెక్ట్ ఏంటి? గర్భంలో బిడ్డ పుట్టినప్పటి నుంచి బిడ్డ ఎదుగుదలకు న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తూ మనం 9 నెలల న్యూట్రిషను, హెల్త్, ఇమ్యునైజేషన్, టీకాలు వేపిస్తూ వాళ్ళని గర్భవతిని కరెక్ట్గా బరువులు, హెల్త్ చెకప్స్ చేయిస్తూ సరైన క్రమంలో 9 నెలలు పూర్తయిన తర్వాత పుట్టబోయే బిడ్డ 3 కేజీలకు తక్కువ లేకుండా పుట్టాలని ఆ తల్లి మీద శ్రద్ధ తీసుకొని మనం అంగన్వాడీ కేంద్రంలో చేయాలి. 2 సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగిస్తూ అదనపు ఆహారం ఇస్తూ ఆ విధంగా కరెక్ట్ గా చేస్తే బిడ్డకు మెదడు అనేది 80% ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది మన అంగన్వాడీ కేంద్రంలో జరిగేది. ప్రీ స్కూల్ జరుగుతుంది.
ఈ ప్రీ స్కూల్ అనేది మన అంగన్వాడీ కేంద్రంలో ఉదయం 9 నుంచి 4 గంటల వరకు మన సెంటర్లో ప్రీ స్కూల్ కార్యక్రమాలు PP1 PP2 అని సిలబస్ ఉన్నాయి మనకు. ఆ సబ్జెక్ట్ ప్రకారంగా మనము పిల్లలకు ప్రతిరోజు ఏ కార్యక్రమం జరపాలి అనేది ముందే టీచర్ ముందు రోజే మనకు ప్రథమ అనే కార్యక్రమం మనకు పెడుతున్నారు కదా, RLM సబ్జెక్టు. అది ఈ రోజే చూసుకొని రేపు ఉదయం ఏం చెప్పాలి వాళ్ళకు, ఏ కార్యక్రమం ఏమేమి మెటీరియల్ కావాలనేది ముందే సమకూర్చుకొని ప్రీ స్కూల్ పిల్లలకు అన్ని కరెక్ట్గా పెట్టుకొని ఆ పిల్లలతో ప్రీ స్కూల్ కార్యక్రమాలు 2-3 సంవత్సరాల ట్రైనింగ్ కోర్సు ఇప్పుడు జరుపుకుంటున్నాం. 2 సంవత్సరాల రెండవ సంవత్సరం ట్రైనింగ్ కోర్సు 3 రోజులు కంప్లీట్ చేశాం. ఇప్పుడు 3వ సంవత్సరం ట్రైనింగ్ కోర్సు ఇప్పుడు 2వ రోజు జరుగుతుంది. దీంట్లో మీరు గమనించారు లేదో, నిన్న రీక్యాప్ చేశారు, తర్వాత ఈరోజు జెండర్, తర్వాత న్యూట్రిషన్, 3వది వచ్చేసి డిజిటల్ సెక్యూరిటీ. మనము జెండరు, న్యూట్రిషన్, డిజిటల్ సెక్యూరిటీ అని పెట్టినప్పటికీ మనం తెలుసుకుంటాం ఈ 3 రోజులు. జెండర్ అంటే మీకు తెలుసు, ఆడ మగ, ఆడపిల్లల శాతం ఎంత ఉంది, మగ పిల్లల శాతం ఎంత, పుట్టుకతోనే భ్రూణ హత్యలు చేయటం కానీ, చదువుల్లో కూడా అంతే, ఆడపిల్ల ఏం చదువుకుంటావులే అని ఇంట్లో నుంచి పంపకపోవటం, తొందరగా పెళ్లి చేయడం, బాల్యవివాహం చేయటం, టీనేజ్ ప్రెగ్నెంట్ చేయటం, తొందరగా అనారోగ్యం కావడం, తొందరగా చనిపోవడం, ఆయుష్ తగ్గిపోవడం జరుగుతుంది. ఆ విషయం చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం వారు మనకు డిపార్ట్మెంట్ ఇస్తాయి. 2వది వచ్చేసి న్యూట్రిషన్. మన సబ్జెక్ట్ న్యూట్రిషన్ అంటే, న్యూట్రిషన్ గురించి మళ్ళీ ఎందుకు తెలుసుకోవాల్సింది వచ్చింది అనేది మళ్ళీ ఆలోచించాలి. మనము గర్భవతిని తెలిసినప్పటి నుంచి పిల్లవాడికి 2 సంవత్సరాలు నిండేంత వరకు జాగ్రత్త తీసుకుంటున్నాం. తర్వాత 6 సంవత్సరాలు నిండేంత వరకు కూడా మనం ప్రీ స్కూల్తో కూడా కంప్లీట్ చేస్తున్నాం. 6 సంవత్సరాల వరకు చాలా విలువైంది ప్రతి పిల్లవాడి జీవితంలో, ప్రతి పిల్లల జీవితంలో. మీకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని కూడా సబ్జెక్ట్ ఉంది. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే పిల్లవాళ్ళలో ముందే ఆ లోపాలు గుర్తించడం, అంటే అవి పూర్తిగా నయం చేయబడనంత సేపు ఉండకుండా 2 సంవత్సరాలే మనం గుర్తించగలిగితే పూర్తిగా 100% నయం చేయొచ్చు అంట. 2 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాలకు 50% నయం అయిద్దంట. 6 సంవత్సరాల తర్వాత లోపం అట్లనే ఉంటుందంట జీవితాంతం. మనం ఓ పక్క వయసుకు దగ్గర బరువు ఎత్తి పెరుగుతుందో లేదో చూస్తూనే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో భాగంగా స్క్రీనింగ్ అని చేస్తున్నాం. మన ప్రతి అంగన్వాడికి ఆంధ్ర అయిపోయింది, మన ప్రాజెక్ట్ ముందుంది ఆల్రెడీ. పరిపూర్ణ ఆరోగ్యవంతమైన శిష్యుని మనము సమాజానికి అందించవచ్చు, ఎలిమెంట్ స్కూల్ విద్యకు అందించవచ్చు. ఒకటి ఏంటండి, ఆడమగ. ఆడమగ అన్నటువంటి దేనికి సంబంధించినది, జెండర్ కు సంబంధించినటువంటి. ఇంకొకటి జీవ సంబంధమైన భాగంగా మనం ఏం చేస్తున్నాం, ఉన్నటువంటి క్రోమోజోమ్స్ కలయిక వల్ల పిల్లవాడి యొక్క సెక్స్ అనేటువంటిది నిర్ధారణ జరుగుతుంది. అబ్బాయి అమ్మాయి అనేటువంటి నిర్ధారణ జరుగుతుంది. క్రోమోజోమ్స్ యొక్క జత ఏర్పడడంలో 23వ క్రోమోజోమ్ లో ఏర్పడేటువంటి జత ఆధారంగానే మనకు సెక్స్ అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది, అబ్బాయి అమ్మాయి అనేటువంటిది. ఒకవేళ ఎక్స్ కనుక కలయిక జరిగితే గనక ఎవరు వస్తారండి, అమ్మాయి వస్తుంది బయటికి. ఒకవేళ XY కలయిక జరిగితే కొన్ని రకాల లోపాల వల్ల క్రోమోజోమ్స్ అనేటువంటివి ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల అక్కడ మనకి ఏం జరుగుతుంది, ట్రాన్స్జెండర్స్ అనేటువంటి వాళ్ళు బయటికి వస్తారు. సరే, మనము ఈ లింగ ధోరణి అనేటువంటిది మన అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మనకు కొంత మేరకు కనిపిస్తూ ఉంది. దాన్ని ఈ మూస ధోరణులను మనము అధిగమించి పిల్లలకు సమానత్వం అనేటువంటి భావనను కలిగించాలి.